హలో హాయ్ వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడు. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. ఏంటి సార్, ఏపీలో సీఎం జగన్ దిగజారిపోతున్నాడు, ప్రభుత్వాన్ని దిగజారి చేస్తున్నాడు అని చెప్పేసి సినీ యాక్టర్ పృథ్వీరాజ్ అన్నారు. ఏంటి సార్ దాని గురించి? అది ప్రజలందరూ అనుకుంటున్న మాటేనండి. ఇక్కడ జగన్ ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నాడు. ఏదో సర్వే అన్నాడు, టైం సర్వే అన్నాడు. సర్వే ఆయన చేయించుకున్నాడు. ఆయన చేసుకొని ఎన్ని మార్కులు ఇవ్వాలో ఆయన ఇచ్చేసుకున్నాడు మార్కులు. ఆల్మోస్ట్ 29 ఎంతో ఎంపీ సీట్లు గెలుచుకున్నట్టుగా ఆయనే మార్కులు వేసేసుకున్నాడు. అంటే ఆల్మోస్ట్ 150 కంటే ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు వచ్చినట్టు వేసుకొని ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నాడు అన్నమాట. అందులో గొప్పతనం ఏంటంటే ఆయన అక్కసు, ఆయన కుళ్ళు, ఆయన కుట్ర ఎక్కడ కనిపించిందంటే జనసేన పార్టీ ఇంత ప్రభంజనం ఉంటే జనసేన పార్టీకి 0 ఎంపీలు 0 ఎమ్మెల్యేలు 0. ఆ జనసేన పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందేమో అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉంటే 0 ఏంటి, అక్కడ తాలూకు ఆ నైతికత బయటపడిపోతుందన్నమాట. అలాగ ఉండకూడదు. కనీసం 10 రావా. ఇంత ప్రబంధనులాగా సుడిగాలి పర్యటన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి 10 సీట్లు వస్తాయన్నా ఆయన మాటలు కొంత క్రెడిబిలిటీ ఉండేది. అదేమి లేకుండా 0 అనేసరికి ప్రజలు అది విని నవ్వుకుంటున్నారన్నమాట. పైగా ఆయన తాలూకు వందిమాగదులు కొంతమంది ఉన్నారు కదా, రోజా గారు కానీ, పేర్ని నాని కానీ, అంబటి రాంబాబు కానీ, తర్వాత రోజా కానీ, వీళ్ళందరూ నోటుకొచ్చినట్టు మాట్లాడడం మాట. ఆ మాట్లాడిన తర్వాత మరికొంచెం పవన్ కళ్యాణ్ తాలూకు విలువ ప్రతిష్టను పెంచేస్తున్నారు. మాట్లాడకంటే ఉంటే కాస్త కొంత దూరం డిస్టెన్స్ ఉండేది. మాట్లాడడం వల్ల జనంలో ఉంటున్నాడు పవన్ కళ్యాణ్. మీ తాలూకు అధిపతి జగన్మోహన్ రెడ్డి లాగా ప్యాలెస్లో ఉండటం లేదు. జగన్ ప్యాలెస్లో ఉంటున్నాడు, పవన్ కళ్యాణ్ జనంలో ఉంటున్నాడు. కనుక మీరు ప్యాలెస్లో ఉండి దొంగచారిగా మాట్లాడే మాటలకు విలువ ఉండదు. ఎవరైతే జనం మధ్య ఉంటారో, ఎవరైతే జనం తాలూకు ఆ మనసులో ఉన్న సందేహాల్ని నివృత్తి చేస్తారో వాళ్ళ పక్కనే ప్రజలందరూ ఉంటారన్నమాట. అదే జరుగుతుంది ఇప్పుడు. అందువల్ల పృథ్వీరాజే కాదు, ప్రజలందరూ అనుకుంటున్నారు. పృథ్వీరాజ్ కూడా వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అవును. అప్పుడు చాలా విధంగా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని తిట్టడం జరిగింది, మనం చూసాం కూడా. అవును. ఎప్పుడైతే మన వైసీపీలో నెగ్గినప్పుడు చైర్మన్ పదవి ఇచ్చారు, దాన్ని మిస్యూజ్ చేయడం వల్ల వాళ్ళు పదవుల నుంచి తీసేశారు. అంటే ఈ జగన్ గారి గురించి బాగా అవగాహన వచ్చి బయటకు వచ్చారంటారా సార్? ఆయన గురించి బాగా పూర్తిగా తెలిసిన తర్వాత నేను అనవసరంగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టాను, నాగబాబు గారిని తిట్టాను, పార్టీని తిట్టాను, నేను చాలా అంటే ఆయనకి సినిమాలు రావడం కూడా మానేసినాయి, ఆయన కెరియర్ అంతా నాశనం అయిపోయింది. కానీ అవన్నీ తెలుసుకుని బయటకు వచ్చాక ఈరోజు బాగానే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మన జనసేన నుంచి చేస్తారని చెప్పేసి కామెంట్స్ వస్తూ ఉన్నాయి. చూస్తున్నాను, ఎలా చూడొచ్చు సార్ దీన్ని? అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ తాలూకు ఆ గవర్నెన్స్లో ఎవరున్నప్పుడు కూడా వాళ్ళకి వేరే పని లేదండి. మీ శాఖల్ని మీరు చూసుకుంటారో చూసుకోరో మాకు అనవసరం. అక్కడ మాత్రం ప్రత్యర్థుల్ని, అంటే పవన్ కళ్యాణ్ని తిట్టకుండా తిట్టి మైండ్ గేమ్ ఆడి ఆయనకి రాజకీయాలంటే విరక్తి కలగాలి. అలాగే అక్కడ లోకేష్ని కానీ, చంద్రబాబు నాయుడిని కానీ వాళ్ళని కూడా మైండ్ గేమ్ ఆడి అది ప్రజల చేత చీకుట్టిద్దామనే ఆలోచన వీళ్ళకి ఉంది. కానీ వీళ్ళు తిడుతున్న కొద్దీ ప్రజల్లో మార్పు వస్తుంది. అయ్యో చంద్రబాబు నాయుడు మనం దూరం చేసుకున్నాం అని ఒక రిపెంటెన్స్ అందరిలో వచ్చింది. కనుక డెఫినెట్గా చంద్రబాబు నాయుడికి ఈరోజు ఎంత మంచి ఆదరణ ఉందో అందరూ చూస్తున్నారు. ప్రత్యేకించి చూడవలసిన అవసరం లేదు. రోజాలాగా, పేరుని నాన్నలాగా, లేకపోతే కొడాలి నాన్నలాగా అబద్ధాలు చెప్పుకొని దబాయించుకొని బూతులు మాట్లాడుతూ తిరగవలసిన అవసరం లేదు. వాస్తవాలు మాట్లాడితే చాలు. గనక పృథ్వీరాజు మీరు చెప్పినట్టుగా ఆయన తాలూకు ఇండియన్ డౌట్స్ అంతా తెలుసు కదా. జగన్మోహన్ రెడ్డి తాలూకు నగ్న స్వరూపాన్ని చూశాడు పృథ్వీరాజు. అప్పుడు ఛాలెంజ్ కూడా చేశారు సార్, నేను ఈ పార్టీలో నుంచి ఎప్పుడు బయటికి రాను, కాల్స్తే నోట్ రాస్తాను నేను అని. కానీ కరెక్ట్గా ఒక 4 సంవత్సరాలు రాజకీయాల్లో ఎంత గట్టిగా చెప్తే అంత మంచిది. ఇప్పుడు విడుదల రజని ఏముంది అన్నా, మీరు ఇదంటే మొక్కని మీరు
ఇక్కడ ఎక్కడో హైటెక్ సిటీలో నాటిన మొక్కను అని చెప్పింది, కరెక్టే, బాగానే ఉంది. అన్నా నేను మీకోసం నేను పుట్టాను, మీ భక్తురాలుగా ఉండిపోతానని ఇప్పుడు అంటుంది. ఎంతకాలం ఉంటుంది? తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోకి వచ్చినట్టయితే ఏముంటుంది? పొరపాటు అయిపోయిందమ్మా అన్న, నేను కన్నారింట్లోంచి మా అత్తారింటికి వెళ్ళిపోయాను, అత్తారింట్లో ఆరళ్ళు నేను పడలేకపోయాను, నానా టార్చర్ అనిపించాను, మళ్ళీ పుట్టింటికి వచ్చేస్తానన్నా, పుట్టింటి కన్న తండ్రిగా నన్ను ఆదరించానన్నా అంటుంది ఆవిడ. ఏం చేస్తాం? కన్న తండ్రిగా ఆదరించమంటే ఆదరిస్తాడా? కనుక ఇవన్నీ డ్రామాలండి. ఈ డ్రామాల్ని ప్రజలు బాగా పసిగట్టారు. ఎవరెవరు ఎలా మాట్లాడతారు, ఎవరెవరు ఏ స్టెప్ తీసుకుంటారో ప్రజలు బాగా గమనిస్తున్నారు. కాబట్టి ఈసారి ఈ డ్రామాలకి చోటు ఇవ్వరు. అలాగని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అంత తేలిగ్గా ఆలోచించవలసిన అవసరం లేదు. సామధాన భేద దండోపాయాలన్నీ ప్రయోగిస్తాడు. ఆయన గెలవడానికి ఎన్ని టక్కు టమార విద్యలు ప్రదర్శించాలో ప్రదర్శిస్తాడు. కానీ ప్రజలు బాగా విసిగిపోయారు. అభివృద్ధి సున్నా, పరిశ్రమలు రావటం లేదు. ఆయన చెప్పినవన్నీ అబద్ధాలనే తెలిసింది. ఈ డబ్బంతా ఏమి చేశారో తెలీదు. ఖర్చు పెట్టిన దానికి రాబట్టుకున్న దానికి ఎక్కడా పొంతన లేదు. ప్రజలకి ఈ విషయాలు తెలిసాయి. ఎంత డబ్బు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నాడు, ఎంత డబ్బు పన్నుల రూపంలో తీసుకున్నాడు, ఎంత డబ్బు ప్రజల కోసం ఖర్చు పెట్టారు, మిగతా డబ్బు ఏమైంది ఒకటి. తర్వాత మన మంత్రుల్లో ఏ మంత్రి అయినా ఏ కాసింతైనా ఈవెన్ 1% పనులు చేశారా? అది తీశారు, నథింగ్. అందువల్ల మీరు గవర్నమెంట్లో ఉండి జీతాలు తీసుకోవడం, గవర్నమెంట్లో ఉండి మీకేం డబ్బులు లేనట్టు ఆ టిఫిన్ ఫ్రీగా తీసుకోవడం, కరెంటు ఫ్రీగా తీసుకోవడం, ఫ్లైట్లు ఫ్రీగా తీసుకోవడం, బస్సులు ఫ్రీగా తీసుకోవడం తప్ప మీకు డబ్బులు బాగానే వస్తున్నాయి కదా, జీతాలు బాగానే ఇస్తున్నారు కదా, కమిషన్లు బాగానే వస్తున్నాయి కదా, లంచాలు మరీ తీసుకుంటున్నారు కదా, మీరు డబ్బులు పెట్టుకుని ఖర్చు పెట్టలేరు. సామాన్యుడేమో మొత్తం టికెట్ అంతా తీసుకోవాలా, మీకేమో ఓసీయా? ఇది ఎక్కడ న్యాయం అండి? మీ మనస్సాక్షికి ఏమైనా అది రైట్ అనిపిస్తుందా? డబ్బులు లేని మనబోటోళ్ళు సప్పో చేసి టికెట్ కట్టుకోవాలి ఫ్లైట్కి. మీకు ఫ్రీ, మీకు ట్రైన్ ఫ్రీ, మీకు బస్సులు ఫ్రీ. కనుక మీరు అంత దిగజారిపోయి అంత అడుగు తినే పరిస్థితి మీకేమొచ్చింది? మిమ్మల్ని ప్రశ్నించుకోండి, మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. మీరేదో ఒక మంచి పద్ధతిని అనుసరించాలి. కానీ దిగజారిపోయే ఇటువంటి పద్ధతులు ముందేనా మానుకుంటే బాగుంటుంది. మీ ద్వారా కొంతమంది పేదవాళ్ళకి అవకాశం ఇవ్వండి. మనకి పృథ్వీరాజ్ కపూర్ చేసింది ఏంటంటే మనసు తట్టుకోలేక, అందువల్ల ఆయన నిజంగా సిన్సియర్గా చేసినటువంటి వ్యాఖ్యానాలు. పృథ్వీరాజు నాకు కూడా తెలుసు, చాలా మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి, మనసులో ఏది దాచుకోని వ్యక్తి. కనుక పృథ్వీరాజు మాటలు మనం 100కి 100 పాళ్ళు ఎస్పెషల్లీ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అంటే మనం నమ్మొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.